హలో అందరికీ. ఒక్కసారి శనగపప్పుతో ఇలా కర్రీ చేయండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ కుక్కర్లో ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడగాలి. ఇలాగ కడిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చూడండి, ఇలాగ ఉడికితే చాలు, మరీ మెత్తగా ఉడకద్దు, పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలాగ కొంచెం పలుగ్గా ఉండాలండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి. వాటర్తో సహా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపి 10 to 15 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇప్పుడు చూడండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంత దగ్గర పడాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని చపాతీ, వేడివేడి రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.